హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 20 డిసెంబర్ 2023 అండి. ఈరోజు మార్నింగ్ నేను ఢిల్లీకి ఫ్లైట్కి రావడం జరిగింది. వచ్చి ఆల్రెడీ ఒక XUV 500 అయితే తీసుకున్నాము. సారే బండి XUV కావాలని చెప్పేసి నాకు టూ డేస్ బ్యాకే అడ్వాన్స్ చేశారు. సో అడ్వాన్స్ చేసిన తర్వాత నేను బండ్లు వెతకడం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో బండి రాగానే ఫస్ట్ చూసిన బండే ఫైనల్ చేసి పేమెంట్ కూడా చేస్తారు సార్ వెంటనే. సో XUV 500 అయితే తీసుకున్నాం. 50,000 తిరిగిన బండి. సో ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అండి. టైటానియం అనమాట, ఆప్షనల్ కాదు. సో 5 కూడా అలై వీల్స్ ఉంటాయి. ఇది 2014 మోడల్ అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఆల్ బంపర్స్ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయితే అయింది. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. అలాగే ఫస్ట్ ఓనర్ వెహికల్, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. 4 టైర్లు కూడా 80% ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా 80% వరకు అయితే ఉంది. ఈ వెహికల్ కంప్లీట్గా వీడియో చూడండి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఏ బంపర్ కూడా పెయింట్ కాలేదు. ఫ్రంట్ బంపర్ ఒకటి మాత్రమే పెయింట్ అయింది. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉన్నాయి. సో చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. పెయింట్ అయ్యి కూడా చాలా రోజులు అయితే అయింది. ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు. ఎటువంటి పెయింట్ అయితే పడలేదు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్ జరగలేదు. 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి ఫేడ్ అవుట్ కూడా కాలేదండి. కంప్లీట్గా పార్కింగ్లో సెల్లార్లో పెట్టిన వెహికల్ అనమాట. సో రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 80% వరకు అయితే ఉంది. సస్పెన్షన్ ఓకే ఉంది, ఎటువంటి లీకేజ్ అయితే లేదు. 76,000 మాత్రమే తిరిగిందండి వెహికల్. సో 4 టైర్లు కూడా 80% వరకు అయితే ఉన్నాయి. 2020లో చేంజ్ చేశారు మీకు. సో అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు అనమాట. కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. గ్లాస్ ఎటువంటి రీప్లేస్మెంట్ జరగలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. సో డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గర నుంచి రావడం జరిగిందండి. సో చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ అయితే లేదు. కంప్లీట్గా ఎటువంటి రస్ట్ కూడా లేదు వెహికల్లో. అలాగే మీరు చూసుకోవచ్చు. పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. కంప్లీట్గా చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. సో ఇంటీరియర్లో సీట్స్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా కొత్త సీట్ కవర్స్ అనమాట. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉందండి. సో రైట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే ఇది కూడా 80% అయితే ఉంది. షాకర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు. అలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు అండర్ బాడీలో కూడా. అలాగే టైల్ లైట్స్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టైల్ లైట్ అండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ టైల్ లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. వెనక బంపర్ కూడా చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన స్టెప్నీ టైరే ఉందండి. 2014 నుంచి వచ్చిన టైరే ఉంది. ఇది కూడా అరౌండ్ మనకి 70-80% అయితే ఉంది. సో కంప్లీట్గా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. రేర్ సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నాయండి. మీకు చూసుకోవచ్చు. 2 సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి. స్మోక్ ఇంజిన్ అయితే స్టార్టింగ్ కండిషన్లోనే ఉంది. ఎటువంటి స్మోక్ అయితే రావట్లేదు. అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదండి. కంప్లీట్గా ఒరిజినల్ అనమాట వెహికల్. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే టూల్ కిట్ చూసుకోవచ్చు. వుడ్ బెన్ స్టిక్కర్ కూడా కస్టమర్ ఇందులోనే వేసుకొని తిరుగుతున్నారు. ఎటువంటి డ్యామేజ్ లేదు బాడీలో కూడా.
సో చూసుకోవచ్చు కంప్లీట్గా చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఇంకా లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట వెహికల్. సో వెహికల్ లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజెస్ లేవు. 70-80% అయితే టైర్ ఉంది. అలాగే అలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవండి. సో లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే డోర్ చూసుకోవచ్చు, డోర్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవన్నమాట. ఇక్కడ పెయింట్ అయితే పడలేదు. పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్తోనే ఉంది, ఎటువంటి డ్యామేజెస్ అయితే ఎక్కడా లేవు. ఇక్కడ చలికాలం కావడంతో సాయంత్రం 4 అవుతుందండి, టైము చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనే వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోయి ఉండొచ్చు. సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే పెయింట్ చూసుకోవచ్చు, కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉందండి బండి. సో డోర్ చూసుకోవచ్చు, డోర్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే పంచింగ్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ డాష్ బోర్డు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, పెయింట్ అయితే పడలేదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఎదర్ టైర్ చూసుకున్నట్లయితే 60-70% అయితే ఉంది. సస్పెన్షన్ కూడా ఎటువంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదు. సో అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎటువంటి అండర్ బాడీలో కూడా ఎటువంటి మనకి డ్యామేజెస్ అయితే లేవన్నమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇక మీకు ఇంటీరియర్ చూపించి మీరు మీటర్ చూసుకున్నట్లయితే 60,000 మాత్రమే వెహికల్ డ్రివెన్ అండి. 76,000 మాత్రమే వెహికల్ తిరిగిందండి ఇప్పటి వరకు. ఎటువంటి చెక్ లైట్స్ అయితే లేవు వెహికల్లో. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అనమాట. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అనమాట కంప్లీట్గా. ఈ ఆడియో కంట్రోలర్స్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోలర్స్ కూడా వర్క్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. అలాగే లాక్ అన్లాక్ బటను ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా వర్క్ అవుతుందండి ఇందులో, మీరు చూసుకోవచ్చు. ప్రతి ఫంక్షన్ కూడా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ప్రతి గేర్లో కూడా వెహికల్ స్మూత్గా పడుతుంది, చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది. గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయండి. ఈ మిర్రర్స్ మాత్రమే, రేర్ వ్యూ మిర్రర్స్ మాత్రమే సరిగ్గా వర్క్ కావట్లేదు. సో అదొక్కటి చేయించుకోవాలి. ఈ బండిలో ఉన్న ఓన్లీ మైనస్ అదొక్కటే అనమాట. సో మీరు ఇంజన్ లోపల చూసుకున్నట్లయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట వెహికల్. చూసుకోవచ్చు, ఎక్కడా కూడా బానెట్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంజన్ కూడా అన్టచ్ ఇంజన్ అండి, ఇప్పటివరకు ఇంజన్ అనేది ఓపెన్ అయితే చేయలేదు. ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కూడా రావట్లేదు వెహికల్లోంచి, మీరు చూసుకోవచ్చు. యూజువల్గా కొన్ని బండ్లకి బ్యాక్ కంప్రెషన్ వస్తుంది 2 లీటర్ 1.5 లీటర్ ఇంజన్లకి. సో ఈ వెహికల్లో బ్యాక్ కంప్రెషన్ కూడా ఏం రావట్లేదు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,40,000 అయితే చెప్తున్నారండి, ఢిల్లీ ప్రైస్ అనమాట. సో ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అలాగే నెగోషియబుల్ అండి వెహికల్ ప్రైస్ వచ్చేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.